రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ధర్నా చేస్తుందో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సి ఉన్నది. న్యాయబద్ధంగా మీరు సుప్రీంకోర్టుకు పోయి రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తే రాష్ట్రపతి గారికి గడువు విధిస్తారు, బిల్లులు వెనక్కి వస్తాయి. మేడం గారు ఒప్పుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. దాని తర్వాత మీరు 42% ఎట్లా నిలబెట్టాలనే దాని మీద ముందుకు పోవాలి. మీరు ఇవాళ ధర్నాల పేరిట ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీరు పాలనంతా గాడికి వదిలేసి, తెలంగాణ అంతా ప్రజలను గాడికి వదిలేసి మీరు అక్కడిపై ధర్నా పేరిట ఒక ప్రచార కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఇవాళ ఇది తెలంగాణకు న్యాయం జరిగేది కాదు. ఇది అంతా కూడా ఏఐసిసి నాయకుల యొక్క మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి ఒక రాజకీయ ప్రచార రాజకీయ రహస్య ఎజెండా తప్ప ఇది మరొకటి కాదు. కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నా బీసీల కోసం కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ మెప్పు కోసం. కాబట్టి బీసీలారా ఇది గమనించండి. న్యాయపరంగా పోతే అయిపోతుంది. 42% నిలబెట్టడానికి నీ నివేదికలు అయితే బయట పెట్టలే, అసెంబ్లీ కౌన్సిల్ చర్చించలే, నీ నివేదికల జాడ ఎక్కడున్నదో తెలియదు, భూసాని కమిషన్ నివేదికలు తెలివై, నీ సర్వే నివేదికలు ఎక్కడున్నదో తెలివై, నీ సర్వే మీద అధ్యయనం చేసిన సుదర్శన్ రెడ్డి గారి నివేదికలు ఎక్కడున్నో తెలివై, భూసాని గారు నివేదిక ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగితే నువ్వు సమయమే ఇవ్వకపోతివి. భూసాని గారి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకున్నారా? ఏదైనా పత్రికలో పడ్డదా? వారి కోసం ఎదురు చూసి వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిపోయింది అని చెప్పి మాకున్న సమాచారం. అంటే బీసీల మీద, బీసీ నివేదికల మీద, బీసీ కమిషన్ల మీద మీకున్నటువంటి గౌరవం ఇది. నిరంజన్ గారి నేతృత్వంలో ఉన్న బీసీ కమిషన్ కు విద్యా ఉద్యోగ రంగాల సంబంధించిన ఆ ప్రక్రియ మీద అవకాశమే నువ్వు ఇవ్వలే. మరి ఎందుకు వేసినావు చట్టబద్ధమైన బీసీ కమిషన్? విద్యా ఉద్యోగ రంగాలు ఎవరు నిర్ణయిస్తారండి? రేవంత్ రెడ్డి గారు ఆఫీసులో కూర్చొని నిర్ణయించేది కాదు. మీరు జీవోలు ఇచ్చి ఎవరో ఒక కమిషన్కి ఇచ్చేసి ఆ కమిషన్ ద్వారా చేసేది కాదు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను స్థిరీకరించాలంటే, నిర్ణయించాలంటే, కులాన్ని కలపాలి, తీసేయాలంటే నిరంజన్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి శాశ్వత బీసీ కమిషన్ చేయాలి. నువ్వు వారిని నిర్లక్ష్యం చేస్తూ భూసాని కమిషన్ గారి నివేదికను తీసుకునే ప్రయత్నం చేయవు. మాకు అసలు పనికి రానటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నివేదిక నువ్వు తీసుకుంటావు. కాబట్టి ఇవాళ బీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక వివక్ష పూరితమైనటువంటి విధానం చాలా స్పష్టంగా తెలుస్తున్నది. చట్టబద్ధ కమిషన్లతో ముందుకు పోతే నిలబడేటటువంటి ఈ 42% చట్టబద్ధంగా ముందుకు పోతలేవు, న్యాయబద్ధంగా ముందుకు పోతలేవు. రాజకీయ ప్రచారంతో, రాజకీయ మెప్పు కోసం, రాహుల్ గాంధీ మెప్పు కోసం మాత్రమే బీసీల యొక్క 42% రిజర్వేషన్ల అస్త్రాన్ని వాడుకుంటున్నాడు. దీన్ని గమనించాలే ఇవాళ బీసీ ప్రజలని చెప్పి మనవి చేస్తూ, ఈ రాజకీయ డ్రామాలు బంద్ చేయండి, నిజంగా బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకు రండి, ఇప్పటికైనా తప్పులను ఒప్పుకోండి, బేషరతుగా అన్ని కూడా సవరించి ముందుకు పోండి. 42% నిజంగా మీకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మీరు మొత్తం మార్చేయండి. అప్పుడు మీరు రోల్ మోడల్ అవుతారు. గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క వేదిక ద్వారా, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా మేము మనవి చేస్తున్నాం, అయ్యా మిమ్మల్ని కూడా తప్పుతో పట్టిస్తున్నాడు. తెలంగాణ సిపెక్ రిపోర్ట్ రోల్ మోడల్ కాదు, తప్పుల తడక, విధాన రహితమైనటువంటిది, చట్టరహితమైనటువంటిది, న్యాయరహితమైనటువంటిది. భూసాని నివేదికలు కూడా చట్టపరమైన కమిషన్ చేసింది కాదు, స్వతంత్రంగా చేసింది కాదు. ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి వర్కింగ్ గ్రూప్ నివేదిక అది దేనికి పనికొస్తుందో, అది దానికి ఉన్నటువంటి శాంక్టిటీ ఏమిటో ఇవాళ మరి రాహుల్ గాంధీ గారు, మీరు రాజ్యాంగ నిపుణులతో ఒక కపిల్ సిబల్ గారిని అడగండి, అభిషేక్ సింఘ్వి గారిని అడగండి, రాహుల్ గాంధీ గారు మీకు మొత్తం బయటపడుతుంది. వట్టిదే డోకాబాజీ పనిచేసిందని చెప్పి బయటపడుతుంది. కాబట్టి ఇవాళ సమాజాన్ని, దేశాన్ని తప్పుదో పట్టిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ రాజకీయ డ్రామాలను మేము విమర్శిస్తూ నిబద్ధతగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. లేకపోతే బీసీలు తగిన మూల్యం చెల్లించడానికి, సమర శంకరావం పూరించడానికి బయలుదేరుతున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నా.